అందరికీ నమస్కారం. కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే చాలు. 1400 పైగా వీడియోలు ఉంటాయి. మీరు చూస్తే మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే దేవాదాయ శాఖకి సంబంధించి ఈ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల కోసం 2021 నవంబర్ 16న నోటిఫికేషన్ ఇస్తూ వాళ్ళు ఏమంటారంటే ఖచ్చితంగా హైకోర్టులో 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. దాని మీద ఒక ఇద్దరు న్యాయవాదులు, గుంటూరుకి చెందిన కె రేఖ, విజయవాడకి చెందినటువంటి కె లలిత అన్న వాళ్ళు ఏం చేశారంటే ఓ పిల్లు హైకోర్టులో దాఖలు చేసి ఖచ్చితంగా ఆ ప్రాక్టీస్ కంటిన్యూగా 3 సంవత్సరాలు చేసి ఉండకపోయినా ఓన్లీ ఎన్రోల్ అయితే చాలు అనే నిబంధన తీసుకురావాలంటూ హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు. ఫైల్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే సెక్షన్ 3(5) క్లాజ్ 5(1) ప్రకారం ఈ నిబంధన అనేటువంటిది విరుద్ధంగా ఉంది, కంపల్సరీ ప్రాక్టీస్ అనేటువంటిది తొలగించాలి. ఎందుకంటే సెక్షన్ 3 క్లాజ్ 5(1) సెక్షన్ 4(5)(a)కి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ నిబంధన వర్తించదు అంటూ వాళ్ళు ఏం చేశారంటే పిల్లు దాఖలు చేస్తే హైకోర్టు పరిశీలించి అయితే 3 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్న నిబంధన తీసేసి ఎన్రోల్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు ఉంటే చాలు అన్న నిబంధననే తీసుకొచ్చింది. ఈరోజు ఎవరైనా సరే అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ అప్లై చేస్తే 3 సంవత్సరాలు ఎన్రోల్ అయి ఉంటే చాలు, హిందూ మతం మీద నమ్మకం ఉండాలి, వాళ్ళ అర్హులు. ఆ తర్వాత ఎంట్రన్స్ అనేది రాస్తారు, పరీక్షలు పెడతారు, అన్నీ మామూలే. ఆ పద్ధతి ఇంటర్వ్యూలు ఇవన్నీ మామూలే. ఈ నిబంధన వాళ్ళకు తొలగించారు. ప్రాక్టీస్ చేయని వాడికి, ఓన్లీ ఎన్రోల్మెంట్ అయిన వాడికి లా మీద ఏమి నాలెడ్జ్ ఉంటుంది. కాలేజీల సంగతి మనకు తెలుసు. కాలేజీలు అన్నీ డమ్మీ. 100కి 99 కాలేజీలు లాయే జరగట్లేదు, అసలు క్లాసులే జరగట్లేదు. అన్నీ కూడా పాస్ చేసుకుని వచ్చేస్తున్నారు, ఎన్రోల్ చేసుకుంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు మన కోర్టులకి. కోర్టులో 3 years 4 years 5 years కానీ ప్రాక్టీస్ చేస్తే ఎంతో కొంత లా వద్దన్నా వస్తుంది. అది కూడా అవసరం లేదని హైకోర్టే స్వయంగా చెప్పేస్తే వాడికి లా మీద ఏమీ నాలెడ్జ్ ఉండదు. ఏమీ నాలెడ్జ్ లేని వాడిని తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ పోస్టులో దేవాదాయ శాఖలో పెట్టమంటుంది హైకోర్టు. ఇది జడ్జిమెంట్ ఎలా ఇచ్చారో నాకు తెలియదు, కానీ సెక్షన్ అవసరమైతే అమెండ్మెంట్ చేయండి అని చెప్పాలి తప్ప ఈ రకంగా తీర్పు ఇవ్వడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఒకటి. రెండోది, హిందూయిజం మీద నమ్మకం ఉండాలి అంటే హిందువులా కాదా, ఒకవేళ వాళ్ళు కులం అంటే ప్రాతిపదికన ఏమన్నా మతం మారిపోయారా అని ఇంటికొచ్చి వెరిఫై చేసి అన్ని చుట్టుపక్కల వాళ్ళ సమాచారం తీసుకుని అప్పుడు దేవాదాయ శాఖలో నిర్మించాలి. అన్ని దేవాలయాల్లో కూడా దేవాదాయ శాఖ అండర్లో ఉన్న దేవాలయాలన్నింటిలో కూడా ఇతర మతస్థులు ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకు అంటే దేవాదాయ శాఖకి ఏం కావాలంటే సర్టిఫికెట్లే కావాలి. ఆడు వేరే మతం మారిపోతాడు, ఇండియన్ హిందూ అని పెట్టుకుంటాడు, వాడి ఇంట్లో వేరే దేవుడి తాలూకా ఫోటోలు ఉండి ఇక్కడ దేవాలయంకి వచ్చిన వాళ్ళు అందరినీ హింసించడం, హేళన చేయడం చేస్తున్నారు. ఈ దుర్మార్గం పోవాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాడి కులము మతం అన్నీ కూడా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి, సరౌండింగ్ ఎంక్వైరీ చేసి, వాడు సాయంత్రం అయితే ఏ గుడికి వెళ్తాడో లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్తాడో వీడియోలు కానీ కెమెరాలు కానీ ఫోటోలు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తూ హై కాంపన్సేషన్ విధించాలి. ఒకవేళ వాడు వేరే ఇతర గుళ్ళకి కానీ ఇతర ప్రార్థనా మందిరాలకు కానీ వెళ్తే వాడికి జాబ్ తీసేయడంతో పాటు 10 లక్షలు 20 లక్షలు కాంపన్సేషను, 10 సంవత్సరాలు జైలు శిక్ష. అలాంటి శిక్షలు లేకపోతే దేవాదాయ శాఖ నిర్వీర్యం అయిపోద్ది. ఇప్పటికే దేవాదాయ శాఖలో దేవాలయాలకు వచ్చే దానికంటే కొన్ని 100 రెట్లు వాళ్ళకి జీతాలకి, పెన్షన్లకి, సత్తే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలకి సరిపోతుంది. ఇంత దరిద్రం ఎప్పుడైతే ఉందో ఆ శాఖనే తీసేయాలి. ఆ శాఖ వచ్చిన తర్వాత దేవాలయాలు నాశనం అయిపోయాయి. కాబట్టి దేవాలయ శాఖ ఉన్నటువంటి చట్టాలని సవరణ చేయాలి. ఈ దిక్కుమాల చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీసి పారేసి కొత్త చట్టాలు పెట్టాలి. హైకోర్టు ఇలాంటి తీర్పులు కూడా ఇచ్చే ముందు ఆలోచించి తీర్పులు ఇవ్వాలి. జై హింద్, భారత మాతాకి జై.